ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని జీవవాక్యము లూకా సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. మేము నిష్ప్రయోజకులమైన దాసులము. లూక్ చాప్టర్ 17 వర్స్ 10. వీఆర్ అన్వర్తీ సర్వెంట్స్. ఈ ఉపమానం దాసుని స్వభావం గురించి చెప్పబడింది. ఈ లోకంలోని ప్రజలు దాసుల పోలికగా చెప్పబడ్డారు. లోకంలోని ప్రజలందరూ పాపమునకు దాసులు. అయితే యజమానుడైన క్రీస్తు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాక అమూల్యమైన నిష్కలంకమైన తన రక్తము చేత ప్రతి ఒక్కరూ కొనబడ్డారు. లోకంలోని సంఘం కొనబడింది, నీవు కొనబడ్డావు. కాబట్టి ఇప్పుడు నీవు క్రీస్తుకు దాసుడివి, దాసురాలివి. ఎప్పుడైతే యేసయ్య తన స్వరక్తమిచ్చి కొన్నాడో ఆయనే నిన్ను సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. నిన్ను నిర్దోషిగా నిరపరాధిగా మార్చి నీతి మార్గంలో నడిపిస్తున్నాడు. కాబట్టి నీవు ఆయన సత్క్రియలు చేస్తూ దేవుని ప్రేమ కనపరిచే సాధనముగా ఉండాలి. నీవు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నావు. ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షణ అనేది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. కాబట్టి దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. తన విలువైన సమాచారం నీకు అనుగ్రహిస్తున్నాడు. యేసయ్య దేనికైతే నిన్ను పిలిచాడో ఆ పిలుపుకు లోబడి జీవించాలి. నీలో ఏ తలాంతులు ఉన్నా, ఎంత గొప్పగా దేవుని చేత నీవు ఆశీర్వదించబడినా ఈ రోజు నీవు అతిశయపడకూడదు. సమస్తము ఆయన కృపచేత మాత్రమే అనుగ్రహింపబడుతుంది. నీకున్న ఇల్లు, కుటుంబం, పిల్లలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆయుష్ సమస్తము ఆయన కృప. కాబట్టి నీ ప్రతి సత్క్రియ దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి నిష్ప్రయోజకమైన దాసుడిగా, దాసురాలిగా ఆయన వాక్యానికి లోబడి జీవించాలి. అలాంటి ఆలోచన నీకు కలిగినప్పుడు నీలోని విశ్వాసం వృద్ధి చెందుతుంది. రెట్టింపుల ఆశీర్వాదంతో నీవును నీ ఇంటి వారందరూ దీవించబడతారు. సో మై డియర్ ఫ్రెండ్, హంబుల్ యువర్ సెల్వ్స్ అండర్ ద మైటీ పవర్ ఆఫ్ గాడ్ అండ్ ఎట్ ద రైట్ టైమ్ హీ విల్ లిఫ్ట్ యూ అప్ ఇన్ హానర్. కాబట్టి నీవు క్రీస్తుకు దాసుడవై, దాసురాలివై నిత్య జీవ రాజ్యం యొక్క గొప్ప నిధిని నీవు పొందుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మమ్ములను మేము తగ్గించుకొని నిష్ప్రయోజకరమైన దాసులుగా ఎంచుకొనుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. యేసయ్య, ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించుమని మహోన్నతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.